హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మను అండ్ ఈ రోజు మనం మెర్సనరీ అండ్ వెళ్ళి కంటిన్యూ చేయబోతున్నాం. సో మనం లాస్ట్ లో ఇంతకు ముందు చాదుషిక్ తో ఫైట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూస్తూ ఉంటాం అనమాట. వాళ్ళల్లో ఒక అతను అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు కాంగిల్సన్ చూసావా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారనమాట. అప్పుడే తన బాడీ గార్డ్ వచ్చేసి చెప్తూ ఉంటాడు, అవును సార్ నేను చూశాను, తను చాదుషిక్ యొక్క క్లబ్ లోకి అయితే వెళ్ళడం చూశాను అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇంకొక బాస్ అంటాడు అనమాట. అంటే 2 గ్యాంగ్స్ బాసెస్ ఉంటారు ఇక్కడ. ఇంకొక బాస్ ఏమంటాడంటే, చూస్తుంటే నేను విన్నది కరెక్టే అనుకుంటా. మామూలుగా నేను లాస్ట్ టైం విన్నంత వరకు ఈ కాంగిల్స్ వచ్చేసి రష్యాలో ఉన్నాడనమాట. సో మొత్తానికి తను ఇక్కడికి ఎందుకు వచ్చింటాడు బా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా యువతలో ఉండే అతను ఏమంటాడంటే, నాకు కూడా తెలుసు కదా, అతను ఇప్పటి వరకు చేసిన అంటే తను ఇక్కడికి వచ్చాడంటే మొత్తం నాశనం చేసే పోతాడు నాకు తెలిసినంత వరకు. సో అసలు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు, కొంపదీసి చాదుశక్తితో ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా, అంటే వాళ్ళిద్దరు ఫోర్సెస్ జాయిన్ చేసి ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనమాట. కానీ ఆలోచిస్తే అది జరగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చాదుసిక్ వచ్చేసి ఈ కాంగిల్స్ కింద పనిచేసేవాడు అనమాట. దాని తర్వాత సపరేట్ గా వచ్చేసింటాడు. కానీ మళ్ళీ ఆలోచిస్తే అది కుదరకపోవచ్చు కూడా. ఎందుకంటే చాదుసిక్ వచ్చేసి ఇంకా కాంగిల్స్ లాగా అయితే ఆలోచించాడు అనమాట. ఇప్పుడు చాదుసిక్ వాళ్ళు వేరే అయిపోయిన తర్వాత చెప్పాలంటే దూసిక్ చాలా స్కిల్ ఉంటది తనకి, అంత బాగా అంటే తనకి ఆ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అవన్నీ ఉంటాయి అనమాట. కానీ ఏంటంటే తనకి అంత పెద్ద అంబిషన్ ఉండదు అనమాట. అంటే ఈ గ్యాంగ్ అంతా నాకు వచ్చేయాలి, ఈ ప్లేస్ అంతా నా అండర్ లో ఉండాలి, నా కంట్రోల్లో ఉండాలి, అలాంటివి ఏమి ఉండవు అనమాట తనకి. తను అంత గ్రీడీ కాదనమాట. కానీ కాంగిల్స్ అలా కాదు, మొత్తం తన కింద ఉండాలి, ఇదంతా నాదైపోవాలి అలా ఆలోచిస్తాడు అనమాట. ఏదైతే తనకు కావాలనుకుంటాడో తను ఖచ్చితంగా దాన్ని సాధించే తీరుతాడు అనమాట. సో అలాంటి వాడు కాబట్టి చెప్పలేము అన్నట్లు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకో విషయం చెప్పాలంటే, అసలు ఇందాక అంటే ఇంతకు ముందు లాస్ట్ ఫైట్ చూసింటాం కదా చాదుసిక్ తో వీళ్ళిద్దరు చేయడము. అప్పుడు అంటే అంబుష్ చేసి చాదుసిక్ ని చంపాలని చూసినా కూడా ఇప్పటికి చాదుసిక్ వీళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టాడంటే ఇంకా ఆలోచించు. నార్మల్ గా అదే కాంగిల్స్ అయ్యింటేనా ఇప్పటికే వీళ్ళిద్దరు ఎప్పుడో చనిపోయింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సో ఇంకా అది కట్ చేసి ఇక్కడ చాదుషిక్ క్లబ్ లో చూస్తూ ఉంటాం. అక్కడ కాంగిల్స్ ఇంకా చాదుషిక్ మాట్లాడుతూ ఉంటారు అనమాట. అసలు మీరు ఎప్పుడు వచ్చారు అన్నట్టు ఇంకా చాదుషిక్ అడుగుతూ ఉంటాడు. అంటే 2 రోజుల కిందనే వచ్చాను, నేను ఏదో బిజినెస్ ఉంటే బిజినెస్ కోసం వచ్చానని చెప్పేసి కాంగిల్స్ అంటాడు. అవును నేను విన్నాను, నువ్వేం పెద్దగా పని చేయట్లేదంట కదా, ఐ మీన్ గ్యాంగ్ ఇదంతా వదిలేసావంట కదా, నీ కొద్ది నువ్వు ప్రశాంతంగా ఉన్నట్టున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అసలు నాకు అర్థం కావడం లేదు, నీకు ఇంత టాలెంట్ ఉంది కదా, దాన్ని యూజ్ చేయకుండా ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అనమాట కాంగిల్స్. ఇంకా చాదుషిక్ చెప్తాడు, అసలు నీకు కూడా తెలుసు కదా నేను ఎంత లేజీనో. సో ఇంకా అందే చెప్పాలంటే ఇంకా నేను ఇప్పుడు ఓల్డ్ ఏజ్ లో ఉన్నాను. సో ఆ వయసులో నాకు అవన్నీ అవసరమా, నేను అంతకు మించి చేయలేనని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా కాంగిల్స్ ఏమంటాడంటే, ఏజ్ గురించి నా దగ్గర మాట్లాడకు, నేను నీకంటే ఎంత పెద్దోనో తెలుసు కదా అన్నట్లు అంటాడు అనమాట. ఇంకా వాళ్ళిద్దరు అలా నవ్వుకుంటూ ఉంటే అప్పుడే మళ్ళీ ఆ వ్యక్తి అంటాడు, దూషిక్ నాతో చేతులు కలుపు అని అడుగుతాడు. ఎందుకంటే నువ్వు నాతో చేతులు కలిపావంటే మన ఇద్దరం కలిసి ఈ హోల్ కంట్రీనే మన కిందికి తీసేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. కానీ చాదుషిక్ ఒప్పుకోడు. నా బదులుగా మీరే వెళ్ళండి సార్, నాకు అది చేయాలని లేదు, ఎందుకంటే అసలు అలా చేయడానికి ఎంత స్ట్రెంగ్త్ అవన్నీ కావాలో అది నా దగ్గర లేదు అన్నట్లు అంటూ ఉంటాడనమాట. ఇంకా నిజం చెప్పాలంటే నేను ఈ మధ్యనే ఒకటైతే నేర్చుకున్నాను, కేవలం స్ట్రెంగ్త్ మజిల్ స్ట్రెంగ్త్ ఉంటే సరిపోదు, ఇంకా దానికి మించి చాలా కావాలి. అందులో మీకు కూడా తెలుసు కదా, ఇంకా అలాంటి ప్లేసెస్కి అంత పెద్దగా ఎదగాలంటే ఎక్కడెక్కడో ఉండే వాళ్ళ కింద పడి వాళ్ళని అంటే అంటే వాళ్ళని మంచిగా చేసుకుంటూ ఉండాలి, వాళ్ళకి బ్రైబ్స్ అవన్నీ ఇస్తూ ఉండాలి. సో అలాంటివన్నీ చేసేంత బిజినెస్ మైండ్ సెట్ నాకు లేదు. సో అది నేను చేయలేనేమో, కాబట్టి నన్ను వదిలేయండి, మీకు వద్దు మీరు చేసుకోండి అన్నట్లు చెప్తాడనమాట. అంటే ఇంకొకటి అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, ఈ ఏజ్ లో నేను అలాంటివన్నీ చేయాలని కూడా అనుకోవడం లేదు అన్నట్టు చాదుషిక్ చెప్తాడు. ఇంకా వాళ్ళిద్దరు నార్మల్ గా నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇంకా దాని తర్వాత చాదుషిక్ వచ్చేసి కాంగిల్స్ వెళ్ళేటప్పుడు ఇంకా సరే సార్ బాయ్, ట్రావెల్ సేఫ్ అని చెప్పేసి పంపిస్తాడనమాట. ఇంకా దాని తర్వాత అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత చాదుషిక్ రైట్ హ్యాండ్ మ్యాన్ అడుగుతాడు, అసలు మిస్టర్ కాంగ్ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి. అప్పుడే తను ఇక్కడ బిజినెస్ కోసం వచ్చాడంట అని దూషిక్ చెప్తే, సార్ ఏదైతే అదైంది కానీ మీరు మాత్రం మళ్ళీ కాంగిల్స్ తో కలిసి ఇలా మళ్ళా అదే పనిలోకి వెళ్ళొద్దు అన్నట్లు విధంగా చెప్తూ ఉంటాడనమాట. అంటే ఇంకా చాదుషిక్ వెనక్కి తిరిగి, హా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏంటి ఒకవేళ నువ్వు నా నుంచి సపరేట్ అయిపోయి నీకు నువ్వు సపరేట్ షాప్ పెడితే నన్ను కూడా నువ్వు అలా ట్రీట్ చేయమంటావా అని చెప్పేసి అంటాడు. అంటే ఇంతకుముందు ఎలాగైనా కాంగిల్స్ నా బాస్ కాబట్టి తను ఇలానే ట్రీట్ చేయడం మంచిది, ఎందుకంటే రేపొద్దు నువ్వు వేరే షాప్ పెట్టినా నన్ను కూడా నువ్వు అలానే ట్రీట్ చేస్తావు కదా అన్నట్లు మాట్లాడుతుంటాడు. అంటే లేదు సార్ నేను అసలు బయటికే పోను, నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాను, మీతోనే ఉంటాను అని చెప్తాడనమాట.
ఇంకా మళ్ళీ మనం ఇక్కడ కట్ చేసి చూస్తే ఇక కాంగిల్స్ కార్‌లో వెళ్ళేటప్పుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఏదో సంథింగ్ డీల్ పరంగా మాట్లాడుతూ ఉంటాడు. దాని గురించి ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను. కానీ దానికి బదులుగా నాకు ఇంకా కొంచెం ఎక్కువే కావాలి అన్నట్టు అంటాడనమాట. ఇక్కడ దేని గురించో క్లారిటీగా అయితే తెలీదు మనకి. సో, ఇంకా ఈజిన్ వాళ్ళ ఇంట్లో చూస్తూ ఉంటామనమాట. దాయన వచ్చేసి ఈజీ నేను లోపలికి రావచ్చా అంటుంది. అంటే రమ్మని చెప్తే ఇంక ఒకటే చూస్తాం. ఈజిన్ వచ్చేసి పుషప్ చేస్తూ ఉంటాడనమాట. అది చూసి దాయన ఇంగ వావ్! అనేసి ఇంగ అంటూ ఉంటుంది. అబ్బాయిలందరూ ఇంత బాగా పుషప్స్ చేయగలరా అన్నట్లు అంటే ఈజిన్ ఆలోచిస్తాడనమాట. ఈజిన్ తన క్యాంప్‌లో ఉండే వాళ్ళని ఆలోచించి ఇంగా అవును నాకు తెలిసినంత వరకు అవును అని చెప్తాడు. ఎందుకంటే ఈజిన్‌కి తెలిసిన వాళ్ళందరూ దాంట్లో గుడ్డే. ఎందుకంటే ఈజిన్‌కి క్యాంప్ వాళ్ళు, మెర్సనరీ వాళ్ళు వీళ్ళు తప్ప పెద్దగా బయట వాళ్ళు తెలీదు గదా! సో, ఇంగ అంటే అది చాలా ఆసమ్ అన్నట్టు ఇంగ దాయన్ అంటుందనమాట. దాని తర్వాత ఈజిన్‌కి ఏదో మెసేజ్ వస్తుందా? ఈజిన్ చూస్తాడక్కడ చాదస్తికేమో మెసేజ్ పెట్టింటాడనమాట. లేట్ నైట్ స్నాక్ ఏమన్నా వెళ్దామా? నీకు కప్ నూడిల్స్, ట్రయాంగిల్ గింగప్ ఇవన్నీ తినిపిస్తానన్నట్టు చెప్తాడనమాట. ఇంగ ఈజిన్ చూస్తాం నైట్ వెళ్తూ ఉంటాడనమాట. ఇంగ అప్పుడే వచ్చేసి అక్కడ చాదస్తికి నిలబడి ఓహో! చూస్తుంటే ఇక్కడ పర్ఫెక్ట్‌లీ నార్మల్ యావరేజ్ టీనేజర్ ఉన్నట్టున్నాడే అని చెప్పేసి అంటాడనమాట. చూస్తే అక్కడ తను బాగా తాగేసి ఉంటాడనమాట. కానీ ఈజిన్ ఏమండు మొత్తానికి వాళ్ళిద్దరు ఎళ్లి అక్కడ కన్వీనియన్స్ స్టోర్ దగ్గర కూర్చొని ఆ నూడిల్స్, గింబప్ అవి తింటూ ఉంటారనమాట. అప్పుడే చాదస్తిక్ అడుగుతాడనమాట. అవును ఈ మధ్యనే విన్నాను నువ్వు ఎస్‌డబ్ల్యూ సెక్యూరిటీలో జాయిన్ అయ్యావంట కదా ట్రైనీగా అంటే అవునని ఇంగ చెప్తాడు ఈజిన్ వచ్చేసి. ఇంగా అతను మళ్ళీ అడుగుతూ ఉంటాడు. అసలు అంత అవసరమా? ఐ మీన్ ఎస్‌డబ్ల్యూలోకెళ్ళి నువ్వు ట్రైనీగా ఉండాల్సినంత అవసరం ఉందా? అసలు అది ఏమన్నా వర్త్ అన్నా ఉందా దాంట్లో అన్నట్లు అడిగితే ఉంది అని ఈజిన్ చెప్తాడు. ఇంకా నిజమా? అదేమంత హార్డ్‌గా లేదా అని అడిగితే లేదు అంటాడు. సో, మీ సిస్టర్ బానే ఉందా అని అడిగితే అవును అంటాడు. అన్నిటికి వన్ వర్డ్ ఆన్సర్స్ చెప్తూ ఉంటాడనమాట. ఇంగ చాదస్తిక్ వచ్చేసి నవ్వుతూ ఏంటి ఇంకొక ట్యూనా మేయో కావాలా అని చెప్పేసి అంటే అవును అంటాడనమాట. సో, ఇంగ అది అక్కడ కట్ చేస్తే ఈజిన్ వాళ్ళ తాత వచ్చేసి ఇక్కడ మామూలుగా తను పని చేస్తూ ఉంటాడనమాట. అవన్నీ కార్డ్‌బోర్డ్స్ ఎత్తడానికి ట్రై చేస్తూ ఉంటే అంతలోపల చాదస్తిక్ తన రైట్ హ్యాండ్ మ్యాన్ వచ్చేసి హెల్ప్ చేస్తారనమాట. మీరు అలాంటిదేం చేయనవసరం లేదు అని వాళ్ళ తాత చెప్పినా గూడా మరేం పర్వాలేదు సార్ నాకు తెలుసు అని చెప్పేసి ఆయన అంటాడు. దాని తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. అది చూసి ఈజిన్ వాళ్ళ తాతతో పాటు కొలీగ్‌లా ఉంటారు గదా! అతనేమంటాడంటే అసలు ఆలోచిస్తేనే చాలా ఫన్నీగా ఉంది. వాళ్ళిద్దరు చూడడానికి బయట ఎంత అంటే కొంచెం టఫ్‌గా ఏదో గ్యాంగ్‌స్టర్స్ లాగా ఉంటారు గదా! కానీ వాళ్ళు నిజానికి అలా అసలు బిహేవ్ కూడా చేయరు అలా అనేసి అంటూ ఉంటాడనమాట. ఇంక అది పక్కన పెడితే ఇక్కడ చాదస్తిక్ రైట్ హ్యాండ్ మ్యాన్ ఇట్లా వెళ్తూ ఉంటారు కదా! అప్పుడు ఆయన అంటూ ఉంటాడనమాట రైట్ హ్యాండ్ మ్యాన్. చూస్తుంటే ఇక్కడ ఎక్కడో దగ్గరలోనే స్టీవ్ ప్లేస్ ఉంది. మనం అక్కడికి వెళ్దామా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే కాల్ వస్తుందనమాట. అసలు ఇంత పొద్దున్నే నాకెందుకు కాల్ చేస్తున్నారా అని ఆ వ్యక్తి అడిగితే, ఆ కాల్‌లో మాట్లాడుతున్న వాళ్ళు ఏందో చెప్తారా? దానికి షాక్ అయిపోయి ఏంటి? అవునా? అని చెప్పేసి ఇంక బాస్‌కి తిరిగి బాస్ అని చెప్తూ ఉంటాడు. బాస్ మన క్లబ్‌ని ఎవరో యాంబుష్ చేశారంట అని చెప్పేస్తారు అనమాట. ఇంక తర్వాత చాదస్తిక్ రైట్ హ్యాండ్ మ్యాన్ కలిసి ఇంక క్లబ్‌కెళ్తారనమాట. చూస్తే అక్కడ అంతా చైర్‌లు అన్నీ ఎలా పడితే అలా వచ్చేసి బ్లడ్ అదంతా ఉంటుందనమాట. ఇంక దాన్ని చూస్తుంటే అంతలోపల రైట్ హ్యాండ్ మ్యాన్ వచ్చి, "బాస్ చూస్తుంటే సర్వేలెన్స్ సిస్టమ్ నుంచి కూడా ఎవరో మెమరీ కార్డ్ తీసేసినట్టున్నారు. ఇంక చూస్తుంటే ఇది ఖచ్చితంగా ర్యాండమ్‌గా చేసిందయితే కాదు. మనల్ని అదే పనిగా టార్గెట్ చేసి మరీ వచ్చారు" అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంక చాదస్తిక్ అంటాడు, "దాని గురించి చూద్దాంలే. మొత్తానికి మన బాయ్స్ ఎలా ఉన్నారు" అని అడిగితే మొత్తానికి అక్కడ 6 మెంబర్స్ ఉన్నారంట క్లబ్‌లో ముందు. ఆ 6 మెంబర్స్ గాయపడ్డారంట బాగా. అందులో ఒకడైతే ఇప్పుడు స్పృహలోకొచ్చాడంట. మిగతా 5 మంది ఇంకా అలానే పడిపోయి ఉన్నారంట. ఇంక దాని తర్వాత చాదస్తిక్ చాలా సీరియస్‌గా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఎవరయ్యుంటారు అని జెప్పేసి. అప్పుడే అసలు బాస్ ఎవరయ్యుంటారు బాస్ అన్నట్లు ఇంగ అడిగితే ఇంగ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోపల చాదస్తిక్‌కి కాల్ వస్తుందనమాట. కాల్ లిఫ్ట్ చేయగానే దూసిక్ అనగానే ఏంటి గిల్సునా అని జెప్పేసి ఇంగ చూస్తామనమాట. అవును నేను విన్నాను. ఈ మధ్యనే జాయింట్ దగ్గర ఏదో ఇట్లా గొడవలొచ్చాయంట గదా! మీ క్లబ్‌లోకి ఎవరో వచ్చారంట గదా! అన్నట్లు అడుగుతాడనమాట. చూస్తుంటే న్యూస్ చాలా ఫాస్ట్‌గానే ట్రావెల్ అయినట్టుంది అని చెప్పేసి చాదస్తిక్ అంటాడు. అప్పుడే కాంగిల్స్ ఏం చెప్తాడంటే, నేను దూరంగానే ఉండొచ్చు మీకు. కానీ అక్కడ చుట్టుపక్కల జరిగేవన్నీ నాకు బానే తెలుస్తాయి. సో, మొత్తానికి ఎవరు చేశారు అలా అని అడిగితే చాదస్తిక్ చెప్తాడనమాట. ఏమో నాకు కూడా తెలీదు. ఇంగా నేను చూడాలి. ఇంకా అంతే కాకోకుండా ఇలా ఫస్ట్ టైమ్ జరగడం ఏం కాదు గదా! ఇంతకు ముందు గూడా ఇలా చాలా సార్లు జరిగింది. ఇంకా జరుగుతాయి కూడా. సో, దాని గురించి మీరేం వరీ అవ్వద్దులెండి బాస్ అని చెప్తాడనమాట. ఇంక అది పక్కన పెడితే కాంగిల్స్ ఏమంటాడంటే, సరేలే నాకు తెలుసు నువ్వు దాన్ని హ్యాండిల్ చేయగలవని. మొత్తానికి ఏదన్నా ఒకవేళ నీకు హెల్ప్ కావాల్సిందొస్తే నన్నడుగు అని చెప్తాడనమాట. సరే బాస్ అని చెప్పేసి వాళ్ళు కాల్ కట్ చేస్తారు. అప్పుడే చూస్తామనమాట కాంగిల్స్ దగ్గర ఇద్దరు వ్యక్తులుంటారు. సో, మొత్తానికి కాంగిల్స్‌నే ఇలా చేయించాడు అనే దానికి ఇక్కడ మనకి ప్రూఫ్ అనమాట. వీళ్ళిద్దరే అలా చేసుంటారు. ఇంక కాంగిల్స్ అంటుంటాడనమాట. నేను నా దారి నుంచి ఎలాగోలా చాదస్తిక్‌ని ఇంగ పక్కకు దొబ్బేద్దాం అనుకున్నాను. చూస్తే వాడేమో తప్పించుకున్నట్టున్నాడు అని చెప్పేసి అంటుంటాడు. ఎందుకంటే అక్కడికి క్లబ్‌లోకి ఫైట్ చేయమని పంపించిందే కాంగిల్స్ వచ్చేసి ఈ చాదస్తిక్‌ని చంపడానికనమాట. కానీ చాదస్తిక్ అక్కడ లేకుండా పోయినాడు. మొత్తానికి ఇంకా తను లేనందుకు ఏం చేయలేంలే అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటాడు. అందులోపల ఆ ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి అంటాడు,
చాదసిక్ ఇప్పుడు మొత్తానికి అటాక్ జరిగిందని తెలిసిన తర్వాత కొంచెం అలర్ట్ లో ఉంటాడు కదా. సో మనం ఇప్పుడు ఇంకా కాషియస్ గా ఉండాలి నెక్స్ట్ స్టెప్ వేసే ముందు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. నార్మల్ గా ఇంకా చాదసిక్ గ్యాంగ్ కి వెళ్ళి అడుగుతుంటాడు అనమాట, అంటే ఎవరు చేశారు అనేసి. సో ఇంకా అలా ఫస్ట్ గ్యాంగ్ దగ్గరికి వెళ్తే వాళ్ళేమో లేదు ఇది మేము చేయలేదు అని చెప్తారనమాట. అసలు మేము చెయ్యము, అసలు మేము అలా ఎందుకు చేస్తాము అసలు అంటే లాస్ట్ టైం అలా జరిగిన తర్వాత మేము మళ్ళీ చేయము అన్నట్లు విధంగా చెప్తూ ఉంటే చాదసిక్ ఏమంటాడంటే, ఇంతకుముందు అలా ఎన్నిసార్లు ఏం కొట్టినా కూడా మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళు కదా అంటే, లేదు లేదు ఈసారి మాత్రం మేము అలా చేయలేదు, ఈసారి మాత్రం మేము కాదని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ సెకండ్ గ్యాంగ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా మేము కాదని చెప్తారు. అలానే ఇంకా థర్డ్ గ్యాంగ్ దగ్గరికి వెళ్తే మేము దాని గురించి విన్నాము కానీ ఇది మేము కాదు అని చెప్పేసి చెప్తే ఇంకా చాదసిక్ ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. మొత్తానికి వీళ్ళెవ్వరు కాదంటే ఎవరు అనేసి. అప్పుడే రైట్ హ్యాండ్ మ్యాన్ కూడా అంటూ ఉంటాడు, మామూలుగా మనతో గొడవ పడేది ఈ గ్రూప్స్ మాత్రమే, ఈ గ్యాంగ్స్ మాత్రమే, కానీ వాళ్ళు మాత్రం ఈసారి కాదంట, మొత్తానికి ఎవరై ఉండొచ్చు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే చాదసిక్ ఏం చెప్తాడంటే, సరేలే దాని గురించి నేను మళ్ళీ తర్వాత ఆలోచిస్తాను, ప్రస్తుతానికి నేను హాస్పిటల్కి వెళ్తాను, ఇంటికి వెళ్ళే దారిలో అట్లా హాస్పిటల్కి వెళ్ళి మన బాయ్స్ ని చూసి వెళ్తాను అని చెప్పేసి చెప్తాడనమాట. సరే బాస్ అయితే నేను ఇక్కడ స్టోర్స్ దగ్గర తిరుగుతూ ఉంటాను, చూస్తాను ఏమైనా క్లూస్ దొరుకుతాయని ఆ వ్యక్తి అంటాడు. సరే అని చెప్పేసి ఇంకా అలా వెళ్తాడనమాట తను వచ్చేసి. ఇంకా చాదసిక్ ఆలోచిస్తూ ఉంటాడనమాట వెళ్ళేటప్పుడు, ఈసారి కొంచెం ఏదో డిఫరెంట్ గా ఉంది, ప్రతిసారిలా కాదు. ఎందుకంటే నార్మల్ గా ఇలా జరిగినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక క్లూస్ అనేవి వస్తాయి, ప్లస్ ఏదో టూ గ్యాంగ్స్ మధ్యలో గొడవలు అవన్నీ ఉంటాయి, కానీ ఈసారి చాలా క్వైట్ గా ఉంది ఇక్కడంతా, అసలు నేను ఆలోచించలేకపోతున్నాను అన్నట్లు అనుకుంటాడు. ఇక దాని తర్వాత ఈజిన్ ని చూస్తూ ఉంటాం అనమాట. ఈజిన్ కి వాళ్ళ ఫ్రెండ్ మెసేజ్ చేస్తుంటాడు అనమాట, ఈజిన్ నెక్స్ట్ రేపు మాత్రం గేమ్ బాగా ఆడాలని చెప్తున్నా, అసలు మొత్తం ట్రోలింగ్ అంతా నీ పైకే వస్తుంది అన్నట్లు ఇంకా అట్లా మాట్లాడుతూ ఉంటాడు. దాని తర్వాత ఇంకా వాళ్ళు నార్మల్ గా అలా చాట్ చేస్తుంటారా, అందులోపల దాయిన్ వచ్చేసి ఈజిన్ ని పిలుస్తుంది అనమాట. ఈజిన్ ఈ రోజు ఏమన్నా నువ్వు మిస్టర్ చాని చూడడానికి వెళ్తున్నావా అనేసి అడిగితే, ఎందుకు అని చెప్పేసి ఈజిన్ అడిగితే దాయిన్ ఏం చెప్తుందంటే, ఇప్పుడే నేను ఇవన్నీ వండాను, సో తనకి ఇస్తే బాగుంటుంది అనుకున్నాను, సో ఎందుకంటే గ్రాండ్ పా చాలా సార్లు చెప్పాడు మిస్టర్ చా వచ్చేసి చాలా హెల్ప్ చేస్తాడంట గ్రాండ్ పాకి రీసైక్లింగ్ చేసేటప్పుడు, అట్లా హెవీ వెయిట్స్ ఇవన్నీ మోయాల్సి వచ్చినప్పుడు అంతా వాళ్ళ హెల్ప్ చేస్తారంట. అంతేకాకుండా అప్పుడప్పుడు లంచ్ లోకి ఏమైనా ఇట్లా తినడానికి ఏమైనా తెచ్చి ఇవ్వడము, స్నాక్స్ అవన్నీ కూడా చేశారంట, చాలా బాగా చూసుకున్నారంట అన్నట్లు చెప్పింటారు అనమాట. అందుకే నేను ఇవి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను అంటే ఈశ్వర్ వచ్చేసి నిజంగానా అని అడుగుతాడు అనమాట. అంటే అవును వాళ్ళు నిజంగా చాలా సార్లు అలా హెల్ప్ చేశారంట, సో అందుకే వాళ్ళకి ఇవేమన్నా ఇద్దామా అని ఆలోచిస్తున్నాను, ఇవి ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇప్పుడే ఇస్తే బాగుంటుంది అని అనుకున్నాను అని చెప్పేసి కొంచెం వరి అవుతో ఫేస్ పెడితే ఈజిన్ ఏమంటాడంటే, మరేం పర్వాలేదు నేను ఇప్పుడే తీసుకొని వెళ్ళి ఇస్తాను అని చెప్తాడనమాట. ఇంకా ఈజిన్ వచ్చేసి స్ట్రైట్ గా చాదసిక్ వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. ఇంటికి వెళ్ళి డోర్ బెల్ కొడతారు. చూసి చాదసిక్ అయితే షాక్ అవుతాడు, ఏంటి నువ్వా అన్నట్లు, హే ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నట్లు అడుగుతాడనమాట. అప్పుడు ఈజిన్ వచ్చేసి ఆ బాక్స్ అయితే ఇస్తాడనమాట, మా సిస్టర్ నీకు ఇవ్వమనింది అని చెప్పేసి ఇస్తాడనమాట. దాని తర్వాత అవి తీసుకొని చూశాక ఈజిన్ వచ్చేసి ఒక క్షణం అలా చూసి సరే నేను వెళ్తాను అన్నట్టు వెళ్తూ ఉంటే చాదసిక్ వచ్చేసి వెయిట్ కొద్దిసేపు రా లోపలికి వచ్చి కొంచెం మాట్లాడుతురా అని చెప్పేసి పిలుస్తాడనమాట. ఇంకా దాని తర్వాత సీన్ కట్ చేస్తే ఇక్కడ చాదసిక్ రైట్ హ్యాండ్ మ్యాన్ అయితే కొంచెం ఫరీ అవుతూ ఉంటాడనమాట. అసలు నేను చెప్పిన విధంగా చేసావా, కాంగిల్స్ ని ఫాలో అవ్వమని చెప్పావా, తను ఏం చేస్తున్నాడో కనుక్కోమని చెప్పావా అని చెప్తే ముందు డ్రైవర్ వచ్చేసి చెప్తూ ఉంటాడనమాట, నేను మీరు చెప్పినట్టే చేశాను, ఇంకా మీరు చెప్పగానే తనని ఫాలో అవ్వడానికి పంపించాను, కానీ తనని అంత ఈజీగా ట్రాక్ అయితే చేయలేకపోతున్నాము, సో కొంచెం టైం పడచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే చాదసికి తెలియకుండా వీళ్ళు ఈ ఫాలోయింగ్ ఇదంతా చేస్తూ ఉంటారు కదా, తనకి తెలియకూడదు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా రైట్ హ్యాండ్ మ్యాన్ ఆలోచిస్తూ ఉంటాడు, అసలు బాస్ అయితే ఇదేం మరేం పర్వాలేదు మామూలులే అన్నట్టు అన్నాడు, కానీ ఈసారి మేము అంబిష్ అయిన విధానం చూస్తుంటే అందులో వచ్చేసి కాంగిల్స్ వచ్చిన వెంటనే తను వచ్చి వెళ్ళాడో లేదో వెంటనే ఇలా జరిగిందంటే నాకు కొంచెం అనుమానంగా ఉంది అన్నట్లు అంటూ ఉంటాడు అనమాట. సో అందులోపల వాళ్ళ వైపు ఒక కార్ అయితే దూసుకొస్తుంది అనమాట, అసలు వాళ్ళ కార్ని అలానే గుద్దేస్తుంది అనమాట. అక్కడైతే పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగిపోతుంది, అతనికి మొత్తం బ్లడ్ అంతా వచ్చేస్తుంటుంది అనమాట. అసలు ఏం జరిగింది అని తను ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అప్పుడే మనం చూస్తాం ఎవరో ఒక వ్యక్తి వస్తాడు అక్కడికి, అంటే ఈ వ్యక్తిని అంటే అదే రైట్ హ్యాండ్ మ్యాన్ ని బయటికి కార్లో నుంచి బయటికి తీసి అలానే ఉంచేస్తాడు అనమాట. సో గైస్ మొత్తానికి నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈ రైట్ హ్యాండ్ మ్యాన్ బతుకుతాడా బతకడా, అసలు నెక్స్ట్ ఈ కాంగిల్స్ ఏం చెబుతున్నాడు, చాదసిక్ నిజంగానే ఏమైనా చేయగలడా, అసలు చాదసిక్ ఏం జరుగుతుంది, ఈ రైట్ హ్యాండ్ మ్యాన్ ఎలా ఉంటాడు, ఇదంతా చూడాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుండండి. అంటే దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.